వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా ఈరోజు శనివారం షో ఎపిసోడ్ చూస్తే నాగార్జున గారు పగబట్టాడా సంజన గారి మీద. ఏంటి సార్ అది? ప్రతి వారము వచ్చిన ప్రతిసారి సంజన క్లాస్ పీకడం, సంజన క్లాస్ పీకడం, మిగతా వాళ్ళకి ఎవరు పీకమే? ఏ ఏ ఏ అక్కడ లేని నోరు ఇక్కడ ఎందుకు లేస్తోంది సార్? ఒక్కసారి రెండుసార్లు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఆ శనివారం వస్తే మన ఆమెకున్న దడ 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 అంటుంది. అందులో మళ్ళీ ఇప్పుడు ఇచ్చే స్ట్రోక్స్ ఆల్దని మళ్ళీ ఫ్యామిలీ బీకి ఎగరగొట్టాడు. మా బాంబులు ఎందుకు సార్? ఆమె ఆల్రెడీ కృంగిపోయి ఉంది, తనని ఇంకా కృంగదీస్తున్నారు. మాకు తెలుసు సార్, ప్రేక్షకులకి ఫ్యామిలీ బీకు ఎక్కడా పోదు. కాకపోతే తనని ఏడిపించి 7 చెరువులు నీళ్లు దాపి ఇచ్చే పద్ధతిలో మీరు ఇలా చేయాలనుకుంటప్పుడు తనెందుకు? ఇంకా చాలామంది ఉన్నారు సెంటిమెంట్గా, వాళ్ళ మీద ప్రయత్నించండి. అంతెందుకు మన తనూజ మీద చేసింటే ఆమె ఏడుపుకి ఎలా ఉండంటే మొత్తం శోక సముద్రంతో కొట్టకపోయిందరు మొత్తం అందరూ. అంటే అలాంటి వాళ్ళకి మీ ఫ్యామిలీ మీద ఎత్తేయాల. మీరు ఎవరికి రోజు తిట్టే వాళ్ళకి ఈమె ఎత్తేయడం అనేది, అది మీరు మళ్ళీ తొలగస్తారని తెలుసు, మళ్ళీ చూపిస్తారని తెలుసు. కాకపోతే మీరు ఆమెకి తీసుకోవడం కరెక్ట్ కాదు. ప్రతిసారి తనేనా? సరే, ఇంకోటి ఎవరు? మన కళ్యాణ్ గురించి. కళ్యాణ్ని మీరు పొగుడుతున్నారా, తిడుతున్నారా? మీరు కనీసం ఇప్పటికైనా కరెక్ట్ చెప్పాలి కదా తనకి. ఏం చెప్తున్నారు సార్? తన ముందర ఏమని చెప్తారు? మన తనూజ ప్లస్ కళ్యాణ్ ఇద్దరిని పిలిచి, అరే కళ్యాణ్, నువ్వు నిజంగా ఆడావా లేదని కావాలని ఓడిపోయావా అని అడుగుతున్నారు. మీరే అలా అటు ఇటు కాకుండా అడిగితే తను నిజం చెప్తాడా, అబద్ధం చెప్తాడా? మాకు ప్రజలకేమర్థమవుతుంది సార్ అది? మీ కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. 1-2 సార్లు చూసి వీడియో నీకు కరెక్ట్ అనిపిస్తే ఏ వీడియో ఉంటే ఆ వీడియో క్లిప్పింగ్ వేసి ఇంతమంది డౌట్ ఉంది అందుకే అడుగుతున్నాను అని చెప్తున్నారు కదా మీరు. అలా అన్నప్పుడు మీరు ఏం చెప్పాలి కళ్యాణ్తో? ఏమ్మా, ఎవరికైనా డౌట్ ఉందా? తను కావాలని ఓడిపోయినాడా, లేదు కావాలని చేతగాక ఓడిపోయినాడా అనే ఒక క్లిప్ ఒకటి, అన్ని దానిలో ఒక క్లిప్ దొరకలేదా? ఆ క్లిప్ వేసి పలాంది ఇద్దో చూడండి, ఎవరికైనా డౌట్ ఉంటే కళ్యాణ్ ఇలా అన్నాడు, తను కావాలని ఓడిపోయాడా, లేదు కావాలని ట్రై చేశాడా, ఒక క్లిప్తో పోయేదానికి మీకే అనుమానంతో, మీరే డౌట్తో, అంత డౌటు. నాగార్జున గారు, మీరు చేస్తున్నది కరెక్ట్గా లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు అందరూ తనుజాన్ అంటున్నారు, వెనకేసుకొస్తున్నారు అంటున్నారు కదా, సారీ వెనకేసుకొస్తున్నారని ప్రతి ఒక్కరు హేటర్స్ ఎందుకు చెప్తున్నారు తెలుసా? రివ్యూవర్స్. ఈరోజు నాకు అర్థమవుతుంది, తనుజ కోటింగ్ ఇచ్చేది ఎక్కడుంది తెలుసా? ఓన్లీ ప్రోమోలోనే ఉంది. తను మంచిదా చెడ్డదా అది మళ్ళీ విడిచిపెడదాం, ఆమెతో మన పనిలే. అది దాని గురించి మళ్ళీ సపరేట్ మాట్లాడదాం, దీంట్లోనే మాట్లాడదాం, లేదా ఇంకో వీడియో సపరేట్గా కూడా మాట్లాడదాం. తనకు ప్రోమోలో అంత కోటింగ్ ఇచ్చినారు, కానీ ఇక్కడికి వస్తే మన కళ్యాణ్కి కానీ పవన్కి కానీ మంచి అప్రిషియేట్ లేదు సార్. మీరు వాళ్ళని పొగడాలంటే ఎందుకు మీరు ఆలోచన చేస్తుంటారు? సరే, సంచాలక కరెక్ట్ చేశాడు కదా మన కళ్యాణ్. సంచాలక కరెక్ట్ చేశాడా లేదా మీరే చెప్పండి నోటుకుండా. అబ్బే, నువ్వేం చేసావు? నువ్వంతా దొబ్బ పెట్టినావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్పినావు వాళ్ళకి. నువ్వు ఫస్ట్ ఒకటి సెకండ్ ఒకటి చెప్పావు, డెసిషన్ కరెక్ట్ తీసుకున్నావు, కానీ మిగతావన్నీ అటు ఇటు చేసావు. అంటే ఆడ ఒక్క మనిషికి 10 మంది చుట్టుకొని ఓ ఓ ఓ కాకులాగా అరుస్తా అంటే తను కన్ఫ్యూజ్ అవడంలో తప్పుందా? ఎందుకంటే ఏం కన్ఫ్యూజ్ అయినాడు, ఎవరు ముందు పెట్టారో ఇక్కడ చూసేలోకి అది మిస్ అయిపోయింటుంది. లేదంటే అంతమంది మ్యాన్ప్లేట్ చేయాలని చూసినప్పుడు ఆ చిన్న పాయింట్ మిస్ అవ్వడంలో తప్పే ఉంది. మీరు దానికి తనని ఏమంటున్నారు? ఫెయిల్డ్ సంచాలక్ అని ఇచ్చేస్తున్నారు. ఇది ఎక్కడ లాజిక్ సార్? మీరేమనాలి అప్పుడు? కళ్యాణ్, నువ్వు చేసిండేది నువ్వు మిస్ అవ్వచ్చు, కానీ నీ డెసిషన్ కరెక్ట్గా ఉంది, ఇది కదా ఎంతమంది చెప్పినా మీరు నువ్వు మారలేదయ్యా. నువ్వు అప్రిషియేట్ చేసి తనను ఇంకొంత బూస్ట్ ఇచ్చి ఇంకోటి చెప్తుంది ఏమంటే, తన కోసం నువ్వు ఆడుతున్నారు అన్నట్టుగా మీరు మీకెందుకు డౌటు? గట్టిగా చెప్పండి. నీ ఆట నువ్వు ఆడతావా, తను గెలిపిస్తావా?
చెప్పండి. మీరు చెప్తే గేమ్ ఇంకా ఏమంటారు, రసవత్రంగా మారుతుంది కదా. మీరు ఏమన్నా తనుజకు ఏమంటారు హెల్ప్ చేయాలనుకుంటున్నారా? తనుజాకి హెల్ప్ చేయాలని తన కోసం ఆమె ఆట చెడిపోతుందేమో తిరిగి చెప్పలేదా అనిపిస్తుంది. ఈరోజు నేను చెప్తున్నాను చూడండి సార్, మీరు చేస్తున్నది ఎలా ఉందంటే పడిపోయిన వాళ్ళని ఇంకా కొంచెం లోతులు తొక్కేస్తున్నారు, లేచే వాళ్ళని ఇంకా పైకి లేపేస్తున్నారు. నిజమా కదా? నామలాగా అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే చెప్పండి. దీంట్లో మీరు అభిమానులు ఉండొచ్చు, తనుజాన అభిమానులు ఉండొచ్చు, కళ్యాణ అభిమానులు వచ్చాడు, ప్రతి ఒక్కరి అభిమానులు ఉండొచ్చు. నేను అందరికీ న్యూట్రల్గా చెప్తున్నాను. ఇప్పుడు తప్పు ఎవరు ఒప్పనేది కాదు. నాగార్జున సార్ చెప్పడంలో ఎందుకని ఒక్కొక్కరిని ఒకలా చూస్తున్నాడు. మీరు వచ్చి పవన్ గురించి అంత స్టాండ్ తీసుకున్నారు కదా ఈరోజు. ఏమని తను ఇంకోలా పోర్ట్రేట్ చేస్తున్నావమ్మా నువ్వు, నువ్వు దొబ్బినప్పుడు దొబ్బినట్టు కాదు, తను తోస్తే తోసినట్టు అని తను కడిగేస్తున్నారు కదా. అది బాగానే ఉంది, కరెక్ట్గానే చెప్పారు, మీరు చెప్పింది కరెక్టే. తను ఎందుకు ఆ పాయింట్లో ఎక్కడో ఏమంటారు చిన్నగా ఏం లేదు, ఆమె కొంచెం మిస్ అయిపోయింది తనూజ ఈరోజు. ఆ రోజు మిస్ అయింది, అందరికీ తెలిసిపోతుంది. సపోర్టర్స్ కూడా మేము సపోర్ట్ చేయాలనే వాళ్ళు కూడా తను మాత్రం తప్పు చేసింది. ఎందుకంటే తను టచ్ చేయడంలో అంత హెవీ టచ్ ఉంటుందనేసి కనిపించట్లా ఆడ. అర్థమవుతుందా? తను ఇంకో విషయం ఇద్దరిని అనింది, అది కూడా వదిలేద్దాం. తన గురించి మీరు చేసిన పని ఈరోజు మిస్టేక్గా ఉంది. తను కోటింగ్ ఇచ్చినప్పుడు తనతో పాటు వీళ్ళనికి కూడా మంచి చేసినప్పుడు మంచి అని పొగడాలి కదా. లేదు, వీళ్ళని పొగిడేది లేదు, తిట్టేది లేదు. ఒక్క మనిషిని మాత్రం, ఆమెని సంజనాన్ని మాత్రం టార్గెట్ చేసి ప్రతిసారి ఆమె ఏడుస్తా అంటే, తనకు ఆయాసం ఉందో ఎక్కి ఏడుస్తా అంటే, అయ్యో పాపం తనకు ఆల్రెడీ లోలో ఉంది, తనని ఇంకా 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 కృంగదీస్తే ఎలా మీకు కొంచెమన్నా మంచి అనిపిస్తుందా? తర్వాత ఇంకెవరు నెక్స్ట్ భరణి గారి గురించి బాగానే పొగుడుతున్నారు, అలాగే మన దివ్యాకి బాగానే చెప్తున్నారు. ఇంకా ఎవరు మన రీతు విషయంలో కూడా మీరు కరెక్ట్గానే ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే రీతు సంచాలక ఫెయిల్ అయింది. నువ్వు అవసరమే లేదమ్మా, నీకు మరీ విశాలమైన హృదయము, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నావు, నీకు ఎన్ని బాళ్ళని ఇస్తావు, ఎన్నిసార్లు చేస్తావు, ప్రతి ఒక్కటి మీరు చెప్పేదాంట్లో కరెక్టే. తనను ఈసారి చేయొద్దండి. కరెక్ట్ చేసిన వాళ్ళని కూడా మీరు మెచ్చుకోవాల్సింది అని మాకు అంతే. మీరు ఒప్పుకోవాలి, ఏమైనా ఒప్పుకోవాలి. కళ్యాణ్ చాలా బాగా చేసావు, కాకపోతే ఒక చిన్నది మిస్ అయ్యేది. ఈ మిస్ కాకుండా నువ్వు అది కూడా చూసుకున్నట్టయితే నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్గా ఉండేది. అయినా కానీ 100కు 80% నువ్వు పాస్ అని చప్పట్లు కొట్టింటే తన హైలైట్ అయ్యేవాడు. షోకి ఒక అందం వచ్చు, అది వదిలేద్దాం. పోనీ నువ్వు చప్పట్లు కొట్టలే, మీకు నచ్చలే, పొగడేది నచ్చట్లేదు, ఏమంటారు? కనీసం తనకు అర్థమయ్యేలాగానే చెప్పచ్చు కదా. దండియాలి. దండివ్వడం అంటే మీరు ఇప్పుడు తనూజాకి మీరు దండిచ్చినా దండికపోయినా ఈ వారం ఫరక్ పడదు తనకి. ఏమంటే నువ్వు చేయి తగిలడంలో మీరు అంత ఇదైంది, నువ్వు అట్లా చేసినావు, ఇట్లా చేసినావు, నువ్వు అది చేసినావు, ఇది చేసి అవసరమే తనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పాలి అవసరం అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల ఎవరికి లాస్ లేదు. ఎవరికి లేదు? పవన్ కూడా ఎవరు రేంజ్లో ఏమి రాలే. మళ్ళీ పోయి ఈమె క్షమాపణ చెప్పేసింది, తను ఓకే అన్నాడు, ఇది ఓకే. ఇప్పుడు మీరు చేయాల్సిందేమి, నెంబర్ 1 ఉన్న తనూజాకి పోటీని ఎవరినన్నా కానీ తీసుకురావాలి. మీరు ఎపిసోడ్లు బాగుండాలి, ఈ సీజన్ హిట్ అవ్వాలి. ఎంత బాగా అంటే 1 మ్యాన్ షో ఉండకూడదు. తనకు కంపల్సరీ పోటీ ఉంటే ఇంకా ఏమంటారు చూసే వాళ్ళకి బాగుంటుంది అన్నప్పుడు మీరేం చేయాలి? తనకు పోటీ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు అని మీరు హౌస్లో ఏరుకొని లేపాలి పైకి. మీరు అట్లా లేకోకుండా మన అంగన్వాడీ పిల్లోని తెచ్చి తనని లేపుతుంటారు వారం వారము. మన సుమన్ శెట్టి ఏముంది, అతను ఇట్లేస్తే ఇట్లా, ఇట్లేస్తే ఇట్లా అయినా అవునా అమ్మా, అట్లేం కానీలేమ్మా, వెళ్ళిపోతాలేమ్మా, సరేలేమ్మా అంటాడు పాపం. అతన్ని పోటీ పెట్టి ఏం సాధిస్తారు? మీరు కళ్యాణ్కి ఎందుకు చెప్పలేకపోతున్నారు సార్ ఇంత గట్టిగా? మేము చెప్పినంత కూడా ఈరోజు చెప్తారేమో మేము చాలా ఊహించినాం. ఏంటయ్యా నువ్వు కళ్యాణ్, నువ్వు ఆడడానికి వచ్చావా, తనను గెలిపించడానికి వచ్చావా? అలాంటప్పుడు నువ్వుకెందుకు బొక్క, మాకు ఎలిమినేషన్ ఎందుకు బొక్క? ఈరోజు నిన్నే ఎలిమినేషన్ చేస్తాం, తను గెలుచుకుంటుందిలే, నువ్వు రా అని ఒక మాట అనలేకపోతున్నారా? ఎందుకని చెప్పలేకపోతున్నా అంటే చెప్పకూడదు అట్లా?
ఎన్నిసార్లు చెప్పలేదు నీ ఆట పోతుంది చూసుకొని, ఎన్నిసార్లు పవన్కి హెచ్చరించారు మన రీతు గురించి, బాండింగుల గురించి మన భరణి గారికి ఎన్ని చెప్పినారు, బాండింగులు మీరు ఎక్కువ అయిపోయాయని, బాండింగులతో దెబ్బతిన్నారని ప్రతి ఒక్కరికి చెప్పినప్పుడు వీళ్ళకి ఎందుకు చెప్పావు? బిగ్ బాస్ ఫార్మాట్లో చెప్పకూడదని రాసినారు వాళ్ళు. నాగార్జున గారు హోస్ట్ గారు మీరు ఇది మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ ఏమంటారు మీరు దృష్టిలో పెట్టుకుని ఇది చూడాల్సింది. మీరు ఖచ్చితంగా ఏమంటారు తనూజకి ఆపోజిట్ ఒక్కరినన్నా మీరు లేపాలి. లేదంటే మాత్రం ఎపిసోడ్లు మీ షో పడుకుంటుంది. ఎవరు లేకపోతే షో పడుకుంటుంది. బాగా చేసిన వాళ్ళని పొగర్రు, ఏమి చేయకుండా ఏం చేసినా చేయకపోయినా సంజన గారిని మాత్రం తిడతారు. ఇదెక్కడ ఇది సార్? తర్వాత ఈరోజు ఎలిమినేట్ అయిన నిఖిల్ గురించి మాట్లాడితే, ఆ హౌస్లో ఎవరైనా కానీ మంచి వ్యక్తి ముక్కుసూటిగా చెప్పిన మాట మీద నిలబడి ఎవరికైనా కానీ ఏమంటారు జెంటిల్మెన్ అని చెప్పాలి ఆయన. ఎందుకంటే ప్రతిసారి అతని జెంటిల్మెన్ ఎలా అనిపిస్తారంటే, ఫస్ట్ నుంచి చూసుకోండి, తనకు ఆపోజిట్ కావాలన్నప్పుడు గౌరవం కోరుకునే వాళ్ళ గురించి అర్థమవుతుంది. ఓహో ఇతను చాలా నిక్కచ్చుగానే ఏడుస్తున్నాడు, బాగా ఆడుతున్నాడు, కాకపోతే సైలెంటు, కరెక్టే కదా? అలాంటి వాడు పోయినప్పుడు కూడా తనకు ఏం జరిగింది, నీకు ఎపిసోడ్లో ఏం జరిగిందని ఒక్క విషయం చూపించలేకపోతుంది. మీరు అన్నీ బాగా చూపిస్తారు. భరణి ఏం చేశాడు, సుమన్ ఏం చేశాడు, ఆయన ఇంటికి పోయి నువ్వు చూసుకోపోన్నట్టు పంపించారు తప్ప అక్కడే చూపించి మీరు ఏం చేస్తారు, తనకు ఏదో ఉంటాయి కదా పనిష్మెంట్ ఇస్తాంటారు కదా మామూలుగా, అది ఎందుకు పెట్టలేదు సార్? ఏం సార్ అట్లా వాళ్ళకైతే పెట్టరా? కేరళ వాళ్ళు మనకు నచ్చారా సార్? చెప్పండి సార్, ఎందుకు సార్ ఇంత పార్షాలిటీ? ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి అనాలి, ఏదైనా అంతో ఇంతో మంచి చేసిన నాగార్జున సార్ అంటే మన పవన్ గురించి చెప్పాలి. డీమాన్ పవన్ గురించి స్టాండ్ తీసుకొని తనని ఏమంటారు ఇన్నోసెంట్ అని తనని ప్రూవ్ చేయడానికి మీరు చేసిన ఆ పని ఏదైతే ఉందో తనుజాని పిలిచి దండి ఇవ్వడము, ఎక్కడమ్మా తప్పు, తనది తప్ప నీది తప్ప చూడని వీడియోలు చూడము. ఎందుకంటే ఆల్రెడీ తనకు ఎంత జరగాలో అంతా జరిగింది. మోకాళ్ళ మీద కూర్చొని ఒక అమ్మాయి గురించి ఇలా చేసినాడని ఒకసారి దెబ్బతింటే పర్వాలేదా, మనకి ఎందుకంటే ప్రజలకు అంతా తెలుసు కాబట్టి అది తనకు ప్లస్ అయింది. కానీ రెండోసారి కూడా అదే తప్ప జరిగితే పవన్కి ఎంత డ్యామేజ్ అవుతుంది. ఎపిసోడ్ చూసినాడు ఏమనుకుంటాడు, ఓహో ఇతను అమ్మాయిల మీద ఏదో దురుసుగా ప్రవర్తిస్తున్నాడు అనే డ్యామేజ్ వస్తుంది కదా, అతని కెరియర్కి డ్యామేజే కదా. ఖచ్చితంగా డ్యామేజ్ జరిగేది మాత్రం తనకే, ఇక్కడ కాదు. ఏ విషయంలో కూడా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఒక ముద్ర వేయడం కరెక్ట్ కాదు. అది పోగొట్టాలని చేయడం బాగానే. నెక్స్ట్ చెప్పాలంటే భరణి గారికి దివ్య గారి ఆ ఎత్తుకునే పొసెసివ్నెస్తో తను చెప్పడము, అది మళ్ళీ రీక్రియేట్ చేయాలని చూస్తారు. కానీ ఆయనకు నాకు రిప్స్ ఉంది, భుజాలు నస్తున్నాయి, అదేది భుజ నొప్పి ఉంది, అవి చెప్పడము తనకు రియల్గా ఇది ఒరిజినల్గా వచ్చిన హ్యాపీనెస్తో పోయి ఎత్తుకోవడం కాదు తనని. తన మైండ్లో మాత్రం తనూజ టాప్లో ఉంది, తనని మనం సపోర్ట్ చేస్తే మనకు హెల్ప్ అవుతుంది. అంతేగాని దివ్యాని తనూజాని ఒకే కంటితో చూడడం లేదు. ఎందుకంటే ఇంతకుముందంతా దివ్య సూపర్, దివ్య అర్థం చేసుకోగలదు, దివ్య అన్నీ చేయగలదని చెప్పిండేవాడు. తనుజ అర్థం చేసుకోలేదని అప్పుడు అంటుండే. ఇప్పుడు రివర్స్ అయింది, దివ్య చిన్నపిల్ల తను అర్థం చేసుకోలేదు, అది ఏమైపోతుందో అంటున్నాడు. అంటే ఇక్కడ నీకు ఏది అవసరం ఉందో వాళ్ళ పక్క మాట్లాడడం నీకు అలవాటు సార్. అది మీరు చెప్పినా చెప్పకపోయినా మీలో ఉన్న ఆ క్వాలిటీ తగ్గించుకోవాలి. ఇంకో విషయం ఏమంటారు, దివ్య గురించి చెప్తే దివ్యకి అది ఎలా గురిపడిందో ఏమైందో కానీ అన్న 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 అంటుంది. 24 గంటలు అన్న భజనే. అన్న ఉంటే చాలు, అన్న ఉంటే తింటే చాలు, అన్న పడుకుంటే చాలు, నాకు అన్న ఉంటే చాలు. ఆమె మాత్రం స్వచ్ఛంగా నిజంగా చెప్పాలంటే ఉంది, అభిమానం ఉంది. అభిమానం లేదు అంతగా ఎవ్వడి చేత కాదు, నటించడం అంటే అంతగా కాదు. ఒకసారి మనము ఆమె ఎత్తుకుంటేనే ఆమె ఫేస్కి కెమెరా చూపిస్తాడు, మాడిపోతుంది. గమనించారా? అంత లేదు నీకు అంతగా ఫీల్ అవుతుంది తను. మన భరణి గారు కొంచెం ఫేక్ అని చెప్పాలి, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ కి అలాగే సుమన్ని వీళ్ళందరూ చేసిన కామెడీని మెచ్చుకోవడము, ముఖ్యంగా భరణిని మెచ్చుకోవడం, ఇది భరణికి మాత్రం ప్లస్ అని చెప్పాలి. ఎంత బాగా చేసినాడంటే భరణి కూడా
వీళ్ళతో సమానంగా కామెడీ పండించడము, అదేది బెల్ట్ స్టెప్ వేయడం అంటే హైలైట్ అనుకోండి. ఇది దీనికి మాత్రం మార్కులు వేయడంలో తప్పేం లేదు. కాకపోతే సుమన్‌కి బాగానే చేస్తాడు. ఎందుకంటే ఆయన చూస్తేనే నవ్వు వస్తుంది. అందరు ప్రజలు ఉంది కాబట్టి ఆయన ఒప్పుకున్నా పర్లేదు. ఇమానియల్ అయితే ఇంక అసలు ఇమానియల్ లేకుండా బిగ్ బాస్ హౌస్ లేదు అని చెప్పాలి. ఎందుకంటే కామెడీకి కామెడీ, కామెడీ ఇరుక్కు, ఏమంటారు బంధాలు ఇరుక్కు, స్నేహాలు ఇరుక్కు, టాస్క్లు ఇరుక్కు, ఏమి ఇరుక్కు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి తన దగ్గర. నెక్స్ట్ గౌరవ్ని వచ్చేసి ఏమయ్యా నువ్వు ఇంట్లో మాట్లాడు, కెమెరాలు అంటే అంటే ఆ కెమెరాలతో మాట్లాడతావు, నీకు ఏదన్నా అంటే డైరెక్ట్ వచ్చి అందరితో మాట్లాడు అని చెప్పి తనను అనడము. ఓకే, అది నిజంగా అందరికీ ఎక్కువైపోయింది, ఓవర్ ఎక్కువైతుంది. ఏం చేసినా కానీ టాస్క్ అయిపోతుంది, కెమెరా కాటిపోతాడు. సార్ నాగార్జున గారు ఎలిమినేటింగ్ చేయండి సార్ ఎవరిని భరణి గారిని, ఇప్పుడు పోతాడు ఫేక్ నాగార్జున సార్ గారు ఎలిమినేట్ చేయండి సార్. ఆ కెమెరాలు చెప్పేది మానేసి నలుగురితో ఉండని చెప్పడము అంతా బాగానే ఉంది. రేపు పంపించేకి సండేకి ఎలిమినేషన్ పెట్టుకొని ఈరోజు మీరు కెమెరాకి మాట్లాడకపోయినా ఏం ఫరక పడుతుంది సార్? ఏం లేదు సార్. ఈరోజు ఒక రోజన్నా నిమ్మలంగా మాట్లాడుకొని చెప్పాల్సింది సార్. నైట్ అంతా అన్ని కెమెరాలని కవర్ చేయి అంటే గౌరవం అంటే సూపర్గా ఉండేది. తర్వాత నిఖిల్కి అప్రిషియేట్ బాగుంది, బాగా ఆడారు, అన్నీ బాగున్నాయి. ఈ వారం ఓపెన్ అప్ అందులో గేములు బాగా ఆడాడు, అన్నీ బాగున్నాయి. చెప్తున్నా పైకి వచ్చినాడు వెళ్ళిపోతున్నాడు. ఈ రోజుకినా తన చేతులారా చేసుకున్నాడప్ప. తనకు అడిగి తీసుకుంటే స్కిల్స్ లేక వదిలేసినాడు. తనూజ చెప్పింటే నేను లోగా ఉన్నాం మేము, మాకు ఇవ్వండి, మీకేం ఎలాగ పైన ఉన్నారు కదా అని కొంచెం అడిగితే బాగుండదు. అన్నీ జరగాలనుకుంటాం అంతే, జరగాలిగా. అలాగే మన పవన్ గురించి చెప్తే, పవన్ ఏమనుకున్నాడంటే తను కూడా వేరే రూట్లో పడుతున్నాడు, తనకు రావాల్సింది ఇంకొకరికి ఇస్తున్నాడు అని ఎక్కడ నాగార్జున కానీ ప్రేక్షకులు నాగార్జున సార్ కానీ ప్రేక్షకులు కూడా ఎవరైనా ఫీల్ అవుతున్నాడా అనేసి ముందుగానే వచ్చి కన్ఫెషన్ రూమ్లో చెప్పుకోవడం కూడా తను క్లారిఫై చేసుకుంటాడు అనమాట. సార్ తను వాళ్ళ నాన్న చనిపోయినాడు కాబట్టి తను ఫోటో అడగడం వల్ల నేను ఇచ్చాను, వాళ్ళకు అదేమంటారు తనకు అవసరం ఉందని నేను త్యాగం చేయాల్సి వచ్చింది అని చెప్పుకోవడము, అతను చెప్పడం కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే ముందుగా మళ్ళీ ఎందుకు దానికి సపరేట్గా నీ క్లాస్ పీకడము ఇవన్నీ అవసరమా అన్నట్టు చేయడం కూడా బాగానే ఉంది. నెక్స్ట్ యాక్టివిటీ రూమ్లోకి వచ్చినాక ఈ సపోర్ట్ ఎవరికి మీరు సింక్ ఎవరికైనా ఒక చిన్న టాస్క్ పెడతారు. ఎందుకంటే ఆ టాస్క్ ఎవరికైతే ఎక్కువ సింకులు వస్తాయో వారికి బాంబు వేస్తే వాళ్ళకి ఫ్యామిలీ వీక్ ఎగిరిపోవడం అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మ్యాటర్. ఫస్ట్ వచ్చేసి ఇమానుయల్ ఎవరు చెప్తాడో, మన సంజనా గారు నాకు సపోర్ట్ సార్, నేను తనుజ విషయంలో తన డెసిషన్ తీసుకోలేను, నాకు అది వీక్నెస్ సార్ అని చెప్పడము. నెక్స్ట్ ఎవరు కళ్యాణ్ మాత్రము 24 గంటలు తనుజ చెప్పమే కాబట్టి తనుజ నాకు సపోర్ట్ సార్, నేను ఏదైనా స్ట్రక్ అయినా తను వచ్చి నాకు మోటివేషన్ ఇస్తుంది అవి ఇవి అని చెప్పడము, 24 ఆమె జపం చేయడము. నాకు నెక్స్ట్ సింక్ ఎవరంటే సంజనా గారు, ఏమంటే నాకు రేప కుదరలేదు తనని అనేసి తనకి ఇస్తాడు. నెక్స్ట్ దివ్య మాత్రం బాగా సేఫ్ నేర్చుకుందని చెప్పాలి. ఎందుకంటే మన సుమ్ము ఏదో అంటుంది ఆమె క్యూటీ, అలాగే సుమ్ము నాకు సపోర్ట్ సార్, నేను సేమ్ వీక్నెస్ ఎవరు భరణి గారు నాకు వీక్నెస్. తర్వాత ఎవరు రీతు మామూలుగానే వాళ్ళు కళ్ళ నిద్రలో లేపినా కానీ పవనే సపోర్టు. తనకు వచ్చేసి మన క్లోజ్ ఫ్రెండ్ తనూజ నాకు వీక్నెస్ సార్. ఒకరు ఏదైనా చెప్పారనుకోండి ఇంక అదే అందరూ ఏదైనా చెప్పాలి. నిఖిల్ అంతే గౌరవ్ సపోర్టు, అలాగే సంజన గారు నా గేమ్లో నాకు మోసం చేసింది క్యాప్టెన్ గేమ్లో అని తన మీద ఆయన. భరణి గారు సేమ్ దివ్య రూట్లోనే ఆయన. సుమన్ సపోర్టు, దివ్య మనకి ఏమంటారు వీక్నెస్. సంజన గారు ఇమ్ము సపోర్టు, కళ్యాణ్ అర్థం చేసుకోలేకపోతున్నాడు, నేను ఆయన విషయంలో వీక్నెస్ అంటుంది. గౌరవ్ నిఖిల్ సపోర్టు, సంజన గారికి సింక్. డిమాండ్ రీతు, అలాగే కళ్యాణ్ నన్ను అర్థం చేసుకోలేదు, ఫస్ట్ గేమ్ నుంచి నాకు సపోర్ట్ చేయలేదు, నేను చేస్తున్నాను కానీ తన సైడ్ నాకు మాత్రం అతను ఏమి ఇవ్వలేదు అన్నట్టుగా అతను. సుమన్ వచ్చేసి భరణి అంతే, సుమన్ వాళ్ళని చూసి ఇతను కూడా అలాగే చెప్తారు. భరణికి సపోర్టు, సంజన గారికి సింక్.
ఇక్కడ ఒకటి గమనించారో లేదో, మొత్తం సీక్వెలన్నీ ఇక్కడ వచ్చేసినాయి, మొత్తం సంజన గారికి ఎక్కువ వచ్చినాయి. ఇంకా ఇప్పుడు లాస్ట్ వచ్చేసి మనకు ఎవరు, తనూజ గురించి చెప్పాలంటే ఆమెకు ఈ ఎపిసోడ్లో మాత్రం ఆమె బుర్ర ఇంట్లో పెట్టేసి వచ్చేసింది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నువ్వు చేసిన తప్పులు ఒప్పులు ఒప్పేసుకుంటే దాని పవర్ అనేది తగ్గుతుంది, లేదంటే నీకు వాల్యూ పెరుగుతుంది. నువ్వు అంత క్లవర్గా ఆడేదానివి, అందరి దగ్గర ఎక్కడే కానీ పాయింట్ దొరక్కోకుండా ఇంత మంచిగా ఆడే అమ్మాయి కూడా ఎందుకు ఈ రోజు ఇలా ప్రవర్తిస్తుంది అనేది నాకు అర్థం కావట్లే. ఏమంటే నువ్వు చేస్తున్న తప్పు నీకు అది అర్థం కాలేదా, లేదా తెలిసి మోసపోతున్నావా? ఏమంటే నాకు ఎవరు సపోర్ట్ లేదు సార్, ఇంట్లో అడిగితే కానీ చేయదు సార్, నాకు ఎవరు సపోర్ట్ లేదు సార్ అంటే సపోర్ట్లోనే కింగ్ నువ్వు. ఏమ్మా నీకు సపోర్ట్ చెయ్యి, నీకు తెలుసుకోలేకపోయినావు అంతే. ఈ ఎపిసోడ్ నీకు డ్యామేజ్ జరగాలని ఉంది, అలా నీకు కనపడలే అవన్నీ. నాగార్జున సార్ అంటాడు చూడు, ఏమ్మా నీకు సపోర్ట్ లేదా, ఆడియన్స్ని అడిగితే అనే వాళ్ళు ఒక రేంజ్లో వేసుకుంటారు. ఎందుకంటే ఇంత ముందు నుంచి కూడా తను ఒక భ్రమలో ఉంది అది ఆ విషయంలో. ఏమంటే నేను 10 వారాల దాకా నేను గెలవలేదు కదా అంటే, ఎన్ని కారణాలు ఉంటాయమ్మా, నీకు సపోర్ట్ చేసినా కానీ అన్ని గ్రహాలు అనుకూలించాలిగా. మన ఏ సపోర్ట్ లేకనే గెలిచినావా అందరికీ. అంటే తనకు ఏమవుతుందంటే తనకు తెలియకోకుండా ఈ నాన్న వీళ్ళంతా కలిసి వెనకలు చేస్తున్నారనమాట. భరణి అనుకుందాం ఇంతకుముందు, ఇప్పుడంటే లేదు వదిలేసినాడు, గాలికి వదిలేసినాడు. నిన్న ముఖ్యంగా చెప్పాలంటే గౌరవ్ వల్ల టీంలోకి వచ్చింది. ఉన్నా కానీ వాళ్ళ మనసులో ఆమెను బయటకు తీసుకొచ్చి దివ్య మీద ఎక్కువ పెట్టారు మొన్నంతా. సపోర్ట్ మాత్రం ఆమెకు ఉన్నట్టు ఎవరికి లేదు. కాకపోతే ఆమె అర్థం చేసుకోలేక అందరితోనూ మాటలు అనిపించుకోవాలనిపిస్తే ఇలాంటివే. ఎందుకంటే సపోర్టర్లు కూడా తనకి చెప్పాలంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు చేస్తే చెప్పేవాళ్ళు చెప్పరు. ఇంకా అరే ఏంటి అమ్మాయి సపోర్ట్ లేదంటే సపోర్ట్ లేకుండా గెలిచింది అని ప్రతి ఒక్కటి ఈ వారంలో జరిగినటువంటి మైనస్. తనకి గెలవడమేమో కానీ గెలవడం ఒకటి ప్లస్, కానీ మిగతావన్నీ తను చేసుకున్న దురుసుగా మాట్లాడడము, కళ్యాణ్ విషయం మన పవన్ విషయం అనుకోండి, సంజన గారిని అలా దూషించడము, అన్ను మీరేంటి ఇలా మాట్లాడుతున్నారని ఒక్కసారిగా ఫ్లిప్ ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట జనాలకి. ఇప్పుడు నువ్వు విన్నింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు అలా ఏమంటారు, బాధ్యత ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీకు బాధ్యత లేనప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడినా ఎవడు పట్టించుకోడు. అంటే ఒక పవర్లో ఉన్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏమన్నా చెడ్డ అవుతుంది కదా, ఈరోజు అదే నీకు డ్యామేజ్ మీద డ్యామేజ్. ఒక్కొక్కడైతే వేసుకుంటున్నాడు ఏమని, తనుజకి అది లేదు ఇది లేదు, అసలు మనిషే కాదు ఏటో ఇంకా ఎన్ని ఒకటిలే కాదులే, నానా బూతులు తిడుతున్నారు. మీరు ఏమన్నా చేసుకుని ఏమన్నా అనుకోండి. ఏంటిది తనుజ తూ బహార్ జా, సారీ తనుజకి ఈరోజు మాత్రం బ్యాడ్ డే అని చెప్పాలి. కానీ మళ్ళీ దాన్ని రికవర్ చేసుకొని మళ్ళీ మనకు డ్యామేజ్ తగ్గించుకుంటుందా చూద్దాం. తర్వాత ఇప్పుడు బాంబు వచ్చేసి పడకూడని వాళ్ళ మీద ఆమె సంజన మీద పెట్టడం అంటే టూ మచ్. మనం ఏమనుకుంటాము, ఆమె ముందుగానే లోగా ఉంది, మన ఫస్ట్లో కూడా అన్నట్టు తన మీదే బాంబు వేయడం అనేది దాన్ని చేంజ్ చేసింటే బాగుండేది తను. ఎందుకంటే ఆమె ఆల్రెడీ లోలో ఉంది, ఇది తన పొద్దులు అన్నట్టు. అడిగి కళ్యాణ్ బాగా చెప్తారు పాపం. ఏమంటాడు, సార్ నేను తీసుకుంటా సార్, తనకి ఎందుకంటే అలవాటు అయిపోయింది హాస్టల్లో ఉండి పాపం అట్లాగానే చెప్తా. లేకపోతే వాళ్ళ నాన్న దూరం చేసినాడు, అదే తప్ప ఇతనే ఎలా చేస్తాడు. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు అనుకుందాం, నన్ను సరిగ్గా చూడలేదని నేను మా నాన్న చూడనా, లేదంటే మా పిల్లలను చూడనా? ఏం లాజిక్ కళ్యాణ్ ఇది? ఒకవేళ నువ్వు ఇప్పుడు అనుకోవచ్చు పని నేను హీరో అవుతాను, తనది పీక్కుంటాను అని. ఇక్కడ హీరో అయ్యకుండదు అట్లా. నిజం అది ఎట్లా అంటే, లేదు సార్ మా నాన్న చేసిన తప్ప నేను చేయను, నా పిల్లలకి నేను ఇంకా బాగా చూసుకుంటాను, మా నాన్న కూడా బాగా చూసుకుంటానంటే అదొక అంటే నీ ఉద్దేశం ఏమైనా కానీ నువ్వు త్యాగం చేయడం వల్ల గొప్పోడు కావయ్యా, నీకే బొక్క. ఇప్పుడు చేసే త్యాగాలు చాలు. తనుజ కోసం అన్నీ త్యాగం చేస్తాడు, రేపు కప్పు కూడా నువ్వు త్యాగం చేస్తాడు. నువ్వు మడసంగా ఆడితే నీకు మాకు చూడడానికి ఉంటుంది, నీకు సపోర్ట్ వస్తుంది. కళ్యాణ్ నేను చెప్పేదంటే నిజమా కాదా చెప్పండి. భరణి గారు కూడా వద్దులేదు సార్ ఆయన చెప్పడం లాజిక్ ఉంది, నేను మననే పోయించాను సార్, నాకు వద్దు కావాలంటే తనకి ఇచ్చేయండి. బిగ్ బాస్ ఎవడనుకున్నావు, ఏడిపించేడు నన్ను మనం అనలేదా? ఆ బాంబు కూడా వేయకపోయినా కానీ తన మీద వేస్తారు. ఎందుకంటే ఎవరెవరు బకరా కావాలంటే ఏడ్చి ఆ రోజు మ్యూజిక్ కూడా వేయడు, మమ్మీ అని ఎడో నుంచి పెరిపియడము చూస్తానండి. ఇంకా డ్రామా మొదలవుతుంది. ఊపిరి సినిమాలో నాగార్జునకి సస్పెన్స్గా తోలపోయేది ఏదో పార్టీ ఇస్తాడే ప్రకాష్ రాజ్, ప్రకాష్ సర్ప్రైజ్ అన్నట్టు ఉంటుంది అనమాట వాళ్ళకు కూడా. అలా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ చూస్తే ఏమనిపిస్తుంది,
తనుజ హేటర్స్కి పండగ. ఆ? తను ఎంత మంచా చెడ్డ దాన్ని పక్కన పెడితే తను చేసుకున్నవి ఒకటొకటి తనకు బ్యాడ్ అవ్వడం ఆయన అని చెప్పొచ్చు. చేసుకోండి, పండగ చేసుకోండి. నేనైతే మాకు ఎవరు బ్యాడ్ కాదు, ఎవరు మంచి కాదు, అందరూ మంచి వాళ్ళు అనుకుందాం. ఆ మంచిలో మనం కూడా ఉందాం. ఏమంటారు? ఓకే, మేము చెప్పే విశ్లేషణ నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.